ద గ్రేట్ సెక్లూషన్ జూన్ 22 నుంచి జూన్ 31 వరకు 1949. ఇది రెండవ హెడ్డింగ్ పెట్టారు అదే చాప్టర్లో. అంటే జూన్ 22 నుంచి జూలై 31 అంటే నెల మీద ఒక వారం, 5 వారాల పాటు 1949లోనే. అంటే నవజీవనానికి ముందు ఆయన ఎన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాడు అది చెప్తూ ఉన్నాడు బాబూజీ. చూడండి, మౌంట్ అబూలో 4 నెలలు సుమారు ఉండి అక్కడ మస్తు సాంగత్యం చేశాడు ఆయన. అలాగే సుదీర్ఘమైన అతి గొప్పదైన ఏకాంతవాసము 5 వారాల పాటు మెహ్రాబాద్లో 1949లో చేశారు. దాని వివరాలు ప్రయర్ టు ది ఆగస్ట్ మీటింగ్స్. ఇక్కడ ఆగస్టులో మీటింగ్ జరిగిందన్నాక దానికి ముందే బాబా రివీల్ హిజ్ ఇంటెన్షన్ టు గో ఇంటూ ఎ స్ట్రిక్ట్ సెక్లూషన్ ఫర్ 40 days. సెక్లూషన్లో ఏకాంతవాసములో రకాలు ఉన్నాయి, మనం చెప్పుకున్నాం. అంటే ఒకడు రావచ్చు, ఇద్దరు రావచ్చు, ఫలానా టైంలో అందరికీ పర్మిషన్ ఉంది, ఇలా ఉంటూ ఉండేవి. కానీ కఠోరమైన ఏకాంతవాసం అంటే ఇంకెవరికీ పర్మిషన్ లేదు. ఇది కఠోరమైన ఏకాంతవాసం అని బాబా చెప్పారు. 40 రోజుల పాటు చేశారు దీన్ని బాబా. ద గ్రేట్ సెక్లూషన్ యాజ్ ఇట్ వాజ్ లేటర్ కాల్డ్. తర్వాత బాబా జీవితంలో దీన్ని ఏమనేవారు? ద గ్రేట్ సెక్లూషన్, అతి గొప్పదైనటువంటి ఏకాంతవాసము అని పిలిచేవారు. అంత విశిష్టమైనటువంటిది. వాస్ టు టేక్ ప్లేస్ ఇన్ మేరాజాద్ ఇన్ ద బ్లూ బస్ దట్ హీ టోల్డ్ పాద్రి టు హ్యావ్ కన్వర్టెడ్ వైల్ హీ వాజ్ ఇన్ మౌంట్ అబూ. చూశారండి, బాబా మౌంట్ అబూలో ఉన్నప్పుడే పాద్రికి వర్తమానం పంపించారు. ఏమోయ్, ఆ బ్లూ బస్తో నా పని అయిపోయింది. ఆ బ్లూ బస్ చక్రాలు ఊడతీసి దాన్ని కింద సిమెంటు ప్లాట్ఫారం లాగా చేసి అది నాకు నివాసయోగ్యముగా తయారు చేయి. దానిలో 40 రోజుల పాటు నేను ఏకాంతవాసము చేయదలిచాను అని చెప్పారు. ఇప్పటికీ మెహరాజాద్లో అదే పరిస్థితిలో ఉంది. బాబా ఏకాంతవాసం చేసినప్పుడు ఎలా ఉందో మనం కూడా ఆ బస్సు లోపలికి వెళ్ళొచ్చు, మెట్లెక్కి దర్శనం చేసుకొని మళ్ళీ కిందికి రావచ్చు. ఇట్ వాజ్ ఇన్ దిస్ బస్ దట్ బాబా అండ్ ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ విమెన్ మండలి had traveled extensively throughout India in the late 1930s and early 1940s. ఇదే బస్సులో, దాని పేరు బ్లూ బస్, బ్లూ బస్ టూర్స్ అంటే బ్లూ బస్సులో బాబా నిర్వహించిన సందర్శనలు అని ప్రత్యేకమైనటువంటి వృత్తాంతములు కూడా మనం చదువుకుంటూ ఉంటాం. అది 1930 దశకమంతా తిరిగారు ఆ బస్సులో. పాశ్చాత్యులను, మన దేశాల వాళ్లను, ఆడవాళ్ళని ముఖ్యంగా వేసుకొని బాబా ఎక్కువగా భారతదేశం అంతా తిరుగుతూ ఉన్నారు. 30వ దశకము 40వ దశకంలో తొలి సంవత్సరాలు కూడా ఈ సందర్శనలు చేశారు. వెన్ బాబా రిటర్న్ టు మేరాజాద్ ఆన్ May 30th, he found the bus transformed into an attractive, newly painted little cabin raised up on a brick foundation. మీలో బాబా మౌంట్ అబూ నుంచి తిరిగి వచ్చారు. పాద్రి చేసినటువంటి పని చూసి ముగ్ధురైపోయారు ఆయన. అయితే అంత ప్రాణం పెట్టి చేసేవాడు పాద్రి కానీ, ఆ పెండు కానీ. వాళ్ళు ఎలా చేసేవారు? ఆ రోజుల్లో ఇన్ని వనరులు లేవు, డబ్బులు లేవు. కానీ కఠోరమైనటువంటి పరిస్థితుల్లో బాబా చెప్పేవారు 3 రోజుల్లో అయిపోవాలి, 4 రోజుల్లో అయిపోవాలి. వాళ్ళు చేసేవారు. బాబా రాగానే చూశారు, చాలా బాగుందన్నారు. అది ఇటుకలతో ఒక పునాదిలాగా బేస్మెంట్ తయారు చేసి దాని మీద ఈ చక్రాలు లేనటువంటి బస్సుని అమరి. ద సీట్స్ హ్యాడ్ బిన్ రిమూవ్డ్, క్రియేటింగ్ ఎ స్మాల్ రూమ్ ఐడియల్ ఫర్ హిస్ సెక్లూషన్. లోపల సీట్లన్నీ తీసేశారు, ఒక గదిలాగా తయారైందనమాట. ఇప్పుడు అది ఆ గది లోపల బాబా ఏకాంతంలో పడుకోవడానికి కానీ, కూర్చోవడానికి కానీ ఆయనకి ఎలా కావాలంటే అలా ఆ గదిని వాడుకోవడం కోసం సదుపాయంగా ఉండేలాగూ అది ఏర్పాటైంది. ఇట్ వాజ్ సిచ్యువేటెడ్ ఇన్ ఎ స్మాల్ 20 by 30 foot enclosure surrounded on 3 sides by the walls of nearby buildings. అది కనుక మనం ఒకసారి చూస్తే మనకు తెలిసిపోతుంది. ఆ బస్సు బయట 20 by 30 ఒక పెద్ద ఖాళీగా ఉన్నటువంటి జాగాలో ఆ బస్సు పెట్టారనమాట. ఎందుకని పక్క రూముల తాలూకా గోడలు ఉండి మధ్యలో ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీలో ఇది అంటే 20 అడుగులు వెడల్పు, 30 అడుగులు పొడవు ఉంటుంది. దానిలో ఈ బస్సు పెట్టారు. అందుకే ఒకసారి చూడడం చాలా అవసరం అండి. ఎందుకంటే పుస్తకంలో చదివింది అంతా ఊహామాత్రంగానే ఉండిపోతుంది. ఒకసారి చూసేస్తే ఈ ఊహ 80% ఉండేది 80%కి తగ్గిపోతుంది. ఇక మనం ఈ బుర్రలో వరి అవ్వక్కర్లే. మేరాబాద్ అనగానే, మేరాజాద్ అనగానే అవును అవును తెలిసిపోయింది అని వస్తుంది. సీయింగ్ ఈజ్ బిలీవింగ్. కళ్ళతో చూసేస్తే
అది మనకి విశ్వాసం, అది పూర్తిగా నమ్మగలుగుతాం. మనం ఒక అవగాహన కూడా గుర్తొచ్చిందండి. ద ఫోర్త్ సైడ్ వాజ్ ఎంక్లోజ్డ్ విత్ బ్యాంబూ మ్యాటింగ్. 3 పక్కల గోళ్ళు ఉన్నాయి, పక్క బిల్డింగ్లు ఇవి. 4వ పక్కన వెదురు తడికెలతో ఒక దడిలాగా ఏర్పాటు చేశారు. అంటే బాబా ఏకాంతంలో బయటికి తిరిగినా కూడా ఎవరూ కనిపించకుండా, ఎవరూ బాబాని చూడకుండా, అది కఠోరమైనటువంటి ఏకాంతవాసము కాబట్టి ఏర్పాటు చేశారు. A shed was constructed overhead to protect the bus from sun and rain. పైన కూడా ఓ నీడ ఎండ నుంచి కాపాడడానికి, ఎందుకని ఇది భయంకరమైన వేడి ఉంటుంది. మరి బస్సు అనగానే రేకు కదా, వర్షం నుంచి కాపాడడానికి ఒక చిన్న నీడ కూడా ఏర్పాటు చేసింది. అండ్ నియర్ ఇట్స్ బ్యాక్ డోర్ వాజ్ ఎ స్మాల్ బాత్రూమ్ విత్ ఎ కమోడ్ ఫర్ బాబాస్ యూజ్. మీరు చూసారండి ఇది. ఇప్పుడు మెహర్వాన్ జసావాలో ఉంటున్నాడు ఆ రూమ్. ఈ బస్సు వెనక డోర్ ఓపెన్ చేస్తే దానిలోకి వస్తుందన్నమాట. అక్కడ కమోడ్ ఉండేది, ఎందుకంటే బాబా బాత్రూమ్ వాడుకోవాలన్నా, టాయిలెట్ వాడుకోవాలన్నా ఆ వెనక డోర్ తీసి అది వాడుకుంటూ ఉండేవారు. ఇప్పటికీ అవే వాడుతూ ఉన్నారు మండలి వాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ అవే వాడుతూ ఉన్నారు. నెక్స్ట్ టు ద బస్ వాజ్ ఎ నీమ్ ట్రీ హూజ్ స్ప్రెడింగ్ బ్రాంచెస్ ప్రొవైడెడ్ ఎడిషనల్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద హాట్ సన్. దాని పక్కనే ఒక పెద్ద వేప చెట్టు ఉంది. ఆ వేప చెట్టు సూర్యుడి నుంచి ఈ బస్సును కొంత రక్షిస్తూ, నీడ కల్పిస్తూ. ఇన్ జనవరి ఏ సర్క్యులర్ హ్యాడ్ బీన్ ఇష్యూడ్ బై బాబా ఇన్స్ట్రక్టింగ్ హిస్ ఫాలోవర్స్ త్రూఅవుట్ ద వరల్డ్ టు అబ్జర్వ్ ఏ ఫాస్ట్ అండ్ సైలెన్స్ ఫర్ 1 month. నెల రోజుల పాటు ప్రపంచములో తన అనుచరులందరికీ కూడా ఉపవాసము, మౌనము ఆచరించాల్సిందిగా వర్తమానం పంపించారు బాబా. ఫ్రమ్ జూలై 1st and ending at the last day of his seclusion. జూలై 1వ తారీఖు నుంచి ప్రారంభించమన్నారు. ఆయన ఏకాంతం ముగిసిన రోజు నాడు అది ముగించమని చెప్పారు బాబా. The day before he began his seclusion, he invited 150 of his men disciples and followers from Ahmednagar, Mehrabad and Mehrazad to be with him. ఆయన ఆ ఏకాంతవాసం ప్రారంభం చేసే ముందు ఒక 150 మంది నాకు సన్నిహితమైన శిష్యులు అని పేర్లు ఆయన చెప్పేవారు. Mehrazad was and is a garden oasis in a semi-arid countryside with tall spreading trees casting shade and a few cottages and buildings on the property. మెహరాజాద్ అంటే ఆయన ఒక వీడియో ఫిల్మ్ మాదిరిగా చెప్తున్నారు బాబూజీ. ఎలా ఉంటుంది ఆ మెహరాబాద్ అంటే, ఆ ప్రాంతమంతా ఒక ఎడారి. అలాంటి బోడిగా ఉన్నటువంటి ఎడారిలో చెట్లతో ఒక ఒయాసిస్సు మాదిరిగా మెహరాజాద్ తయారైంది. ఈ మండలి వాళ్ళ యొక్క కఠోరమైన శ్రమ వలన పెద్ద పెద్ద చెట్లు, మంచి పూలవనాలు, చాలా సర్వాంగ సుందరంగా నీడ, ఎంతో నీడ కల్పిస్తూ దానిలో చిన్న చిన్న గుడిసెలు, కుటీరాలు, దానిలో ఆశ్రమం. ఇదంతా దే ఆర్ ల్యాండ్స్కేప్ గార్డెన్స్ విత్ ఫ్లవర్స్ అండ్ ఫ్లవరింగ్ shrubs అండ్ వైన్స్ డిజైన్ అండ్ లవింగ్లీ టెండెడ్ బై ది విమెన్ మండలి. ముఖ్యంగా స్త్రీ మండలి వాళ్ళు బాబా కోసం రోజు పువ్వులు ఇవ్వడం కోసం అనేకమైన పూల జాతి మొక్కలను పెంచుతూ ఉండేవారు. రకరకాల మొక్కలు ఇప్పటికి కూడా అంత అందంగానూ దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఎంత బాగుంటుందో అది ఒకసారి చూస్తే మనకు తెలుస్తుంది. ఎక్కడెక్కడో ఎన్ని దేశాల నుంచో కూడా తెచ్చి ఆ మెహరాకు అడిగేవారు, నాకు పింక్ కలర్స్ కావాలి అంటే ఏదో ఒక దేశం నుంచి ఒక జాతి ఆ పింక్ కలర్స్ తెచ్చేవారు. ఏదో బ్రౌన్ అంటే, ఎందుకని అమెరికాలో రకరకాల దేశాల్లో బాబా ప్రేమికులు ఉన్నారు. బాబా ప్రేమికులలో గార్డెనింగ్లో ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు. అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎక్స్పర్ట్స్. ఉదాహరణకి బీఫ్ సాపర్స్ అని ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, కాకినాడ సెంటర్కి వచ్చాడు. అతను సముద్రంలో కూడా వెళ్ళి అర్ధరాత్రి దగ్గర నీళ్లలో ఇక్కడ దాకా నిలబడి ప్రార్థన చేశాడు ఇక్కడ కాకినాడలో. అతను గార్డెనింగ్ ఎక్స్పర్ట్. బాబా ప్రదేశాలు ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ తిరిగి అక్కడ గార్డెన్స్ పెంచినటువంటి అంత గొప్ప ప్రేమికుడు అతను. ప్రపంచంలో మెటిల్ బీచ్లో, ఆస్ట్రేలియాలో, అలాగే ఇటలీలో అస్సిసి అనే గుహలో బాబా ఉన్నాడని తెలిసి అక్కడంతా గార్డెన్ పెంచి వచ్చాడు వెళ్ళి. అలాగే మొత్తం బాబా ఎక్కడెక్కడైతే ఎక్కువ రోజులు ఉన్నాడో అవన్నీ తిరిగి, ఇందులో ఫోటోలు ఎక్కువ శాతం అతను తీసినవే. బిఫ్ సూపర్. విమెన్ మండలి ఆ రోజుల నుంచి ఎంతో శ్రమ తీసుకొని, అంటే వాళ్ళు బాబాని జ్ఞాపకం చేసుకోవడానికి అదొక వ్యాపకంగా వాళ్ళు పెట్టుకున్నారు. ఆ మొక్కలకు సేవ చేస్తూ, ఆ పువ్వులు బాబాకి పెడుతూ
అందులోనే వాళ్ళు ఆ బాబా హాజరుని ఆస్వాదించగలుగుతూ ఉండేవారు. బాబా కూడా తన విశ్వ కార్యక్రమంలో అలసిపోయినప్పుడు ఈ ఉద్యానవనంలో తిరిగి వాళ్ళ ప్రేమ గుబాలింపు ఆయనకు చేరుతూ ఉండేదట. బాబా ఒక సందర్భంలో అన్నారు, వాళ్ళు చూపిన ప్రేమ ఈ వాతావరణంలో నన్ను చేరుతూ ఉన్నది అని వారు. అంత అందంగా మెహరాజాద్ తయారైంది. ఇట్ వాజ్ ఇన్ దిస్ పీస్ఫుల్ సెట్టింగ్ దట్ బాబా అండ్ హిస్ క్లోజ్ మెన్ గ్యాదర్డ్ at 7 AM and 21st June ఫర్ ఎ స్పెషల్ ప్రోగ్రామ్. ఇంత అందమైనటువంటి నేపథ్యం ఈ ఉద్యానవనాలతో నిండిన మెహరాజాద్లో 21 జూన్ నాడు ఉదయం 7 గంటలకి తన అత్యంత ఆప్తులైన 150 మంది అనుచరులతో బాబా సమావేశం మొదలుపెట్టారు. ద ఏరియా అరౌండ్ ద బ్లూ బస్ వాజ్ డెకరేటెడ్ విత్ కలర్ఫుల్ బంటింగ్ అండ్ ఎ కలర్డ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ బాబా వాజ్ హంగ్ ఆన్ ద బ్యాంబూ వాల్. చాలా మంచి పువ్వులతో ఆ బాబా ఏకాంతవాసం మొదలుపెట్టబోయే ఆ బ్లూ బస్సుని బాగా అలంకరించారు. అక్కడ ఉన్నటువంటి వెదురు తడికకు ఓ మంచి అందమైన బాబా ఫోటోని పెట్టి డెకరేట్ చేశారు. అదంతా హిస్ ఫ్లాగ్ డిజైన్ ఇన్ స్ట్రైప్స్ ఆఫ్ 7 కలర్స్ వాజ్ ఫ్లోన్ బిసైడ్ ఇట్. ఆ ఫోటో పక్కన దానిలో భారతదేశము ఆమూలాగ్రం బాబా పర్యటనలు చేశారు. చాలా కష్టాలతో కూడిన పర్యటనలు, ముఖ్యంగా స్త్రీలు, మన తూర్పు దేశాల వాళ్ళు, పాశ్చాత్య దేశాల వాళ్ళు, ఒకళ్ళో ఇద్దరో పురుషులు ఉండేవారు, ముందు క్యాబిన్లో ఉండేవారు ఆ డ్రైవర్ సీట్ పక్కన. వాళ్ళు ఆడవాళ్ళని చూడడానికి నిషిద్ధం, ఆడవాళ్ళకి వాళ్ళు కనపడకూడదు. ఇలాగ ఇన్ని నియమాలతో ఇన్ని కష్టాలు పడుతూ తిరిగారు. మొత్తం బాబా చెప్పారు, కృష్ణుడికి అర్జునుడికి కురుక్షేత్రంలో ఆ రథము ఎలా ఉపయోగపడిందో ఈ అవతార కాలంలో అంత సేవ చేసింది నాకు ఇది అని తన ప్రేమను ఆ బస్ మీద తెలియపరిచారు. ఆ ఫోటో పక్కనే బాబా యొక్క సప్తవర్ణ పతాకాన్ని కూడా ఎగరవేశారు. ఆల్సో ఆన్ ది వాల్ ఇన్ లార్జ్ గోల్డెన్ లెటర్స్ వాజ్ ద వర్డ్ మెహరాజాద్. అంతేకాదు ఆ వెదురు తడికి మీద బంగారు రంగు అక్షరాలతో మెహరాజాద్ అని అక్షరాలను అతికించి పెట్టారు. ద ప్రోగ్రామ్ టుక్ ప్లేస్ ఇన్ మండలి హాల్. ఈ సమావేశం అంతా ఇప్పుడు ఉంది ఆ మండలి హాల్ అని. బాబా సీటు కూడా ఒక మూల సోఫా, ఆ సోఫా కూడా ఉంది. బాబా ఎలాగైతే నడిపారో యథాతథముగా దాన్ని ఏమీ మార్చలేదండి. పాపం ఇరాన్ వాళ్ళు 300 మంది ఒక బ్యాచ్ వస్తారండి. వాళ్ళు భవన నిర్మాణంలో ఆరితేరిన వాళ్ళు వచ్చి బాబా వాడినటువంటి భవనాలన్నీ మొత్తము రిపేర్ చేస్తారు. కానీ ఒక్క అంగుళం కూడా రూపు మారకుండా, పాడైపోయిందనుకోండి అలాంటి వస్తువునే తెచ్చి మళ్ళీ అక్కడ అతుకుతారు దాన్ని తప్ప దాన్ని మార్చకుండా. ఎందుకంటే మనకు ఆ అనుభూతి మనకు అలా కలగాలి అని అంత కష్టపడి రూపు తీసి కొత్తగా మళ్ళీ ఆ పెంకులతోనే అవే వాసాలు వాడి వేశారు. మళ్ళీ దాన్ని ఆ కర్రలే వాడి వాటికి వార్నిష్ వేసి టచ్ వుడ్ వేసి మళ్ళీ పెస్ట్ ట్రీట్మెంట్ చేసి మళ్ళీ వాడారు. అవి పెంకులు పొన్ని పోతే అలాంటి పెంకులే మళ్ళీ చేయించి దాన్ని జాగ్రత్తగా అక్కడ పెట్టి మళ్ళీ అలాగే యథాతథంగా తయారు. ఆ మండలి హాల్లో సమావేశం నిర్వహించారు బాబా. ఎ లాంగ్ నేరో రూమ్ దట్ హస్ వన్స్ బీన్ యూజ్డ్ యాజ్ ఎ హార్స్ స్టేబుల్. అదేమిటయ్యా మండలి హాల్ అంటే దాని చరిత్ర చెప్తూ ఉన్నాడు బాబూజీ. బ్రిటిష్ వాళ్ళు దాన్ని వాడుతూ ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళకు జీపులు కార్లు ఆ రోజుల్లో ఉండేవి కాదు, గుర్రాలే ప్రతి ఆఫీసర్కి. కాబట్టి ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో గుర్రాల శాలలు, గుర్రాలు మేపేటువంటి వండ్రోతులు తప్పనిసరిగా ఉండేవారు. బాబా బిగ్యాన్ బై సేయింగ్, అందరూ సమావేశమయ్యారు. ఇలా మొదలుపెట్టారు ఈ మాటలతో బాబా, ఐ హ్యావ్ కాల్ యూ ఆల్ హియర్ టు టేక్ పార్ట్ ఇన్ ద ప్యూరిఫికేషన్ సెరిమనీ టు క్లీన్స్ ది అట్మాస్ఫియర్ ఆఫ్ మెలివలెంట్ స్పిరిట్స్ అండ్ ఈవిల్ ఇన్ఫ్లుయెన్సెస్. నేను ఎందుకు పిలిచానయ్యా అంటే మీరందరూ ఒక పవిత్రమైన కార్యక్రమములో పాల్గొనాలి అని మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిపించాను. ఏమిటయ్యా ఆ కార్యక్రమము అంటే ఈ వాతావరణాన్ని కలుషితం చేసేసినటువంటి ఈ శక్తులను పారద్రోలి దీన్ని పవిత్రముగా పరిశుద్ధముగా తీర్చిదిద్దాలి. He then gestured for passages from the scriptures of various religions to be read aloud. అప్పుడు బాబా అన్నారు, ఆల్రెడీ ఒక్కొక్క మతం నుంచి ఒక్కొక్క సభ్యుణ్ణి వాడికి బాబా అప్పగించి ఉన్నారు. ఉదాహరణకు గని ఉన్నాడనుకోండి,
మహమ్మదీయుడు, ఒరే నువ్వు మహమ్మద్ నుంచి, ఇస్లాం మతం నుంచి నేను చెప్పినటువంటి పాసేజ్ని చదువు. అలాగే డాక్టర్ విలియం డాంకిన్, ఆయన ఇంగ్లాండ్ వాడు, ఆయన్ని క్రిస్టియన్ మతం గురించి నేను ఏదన్నా చదవమన్నప్పుడు ఆ బైబిల్ పెట్టుకో నీ దగ్గర, నువ్వు అది చదివి వినిపించి, అన్నీ ఆయనే బాబా సూచించి పెట్టారు అవన్నీ. అలాగే ఒక్కొక్క మతం, కాళీమామ అని హిందూ అతను ఉండేవాడు, అతను హిందూ పుస్తకాల నుంచి చదవాలి. ఇలాగా ఒక్కొక్క మతం నుంచి ఒక్కొక్క సభ్యుడి చేత తను సూచించినటువంటి ఆ విషయాల్ని చదివి చెప్పమన్నారు. ఈ 150 మంది ముందు చదవమన్నారు. కాళీమామ, one of the Mandaliyat Mehrabad read Lord Krishna's discourse from the Bhagavad Gita. మొట్టమొదట కాళీమామ అనేవాడు, అతను మెహరాబాద్లోనే మకాం ఉండేవాడు. అతను కృష్ణ భగవానుడు ఇచ్చినటువంటి భగవద్గీత నుంచి ఒక విషయాన్ని చదివి వినిపించాడు. ద యోగా ఆఫ్ ది కింగ్లీ సైన్స్ అండ్ ది కింగ్లీ సీక్రెట్. అమ్మా, గుహ్య యోగం అది అంటే నిగూఢమై బయటకు బహిర్గతము కానటువంటి. ఖాక్ సాహెబ్ ఫ్రమ్ పుణే ఫాలోడ్ విత్ రిసైటేషన్ ఆఫ్ ది ఖురాన్ ఆఫ్ ద 20th ఆయత్ ఆఫ్ ద 2nd సూరా ఎంటైటిల్డ్ బకారా. అలాగే ఈ ఖాక్ సాహెబ్ అనేవాడు పూనాలో ఉండేవాడు. అతను మహమ్మదీయుడు కాబట్టి అతను ఖురాన్ నుంచి బాబా సూచించినటువంటి ఒక అధ్యాయం అది చదివి వినిపించాడు. బాబా రిమార్క్ that the teachings of Muhammad and Krishna were essentially the same. ఆ సందర్భంగా బాబా అన్నారు, చూశారా, కృష్ణ భగవానుడు చెప్పిన విషయము, మహమ్మదు ప్రవక్త చెప్పిన విషయము ఒక్కటే. బట్ వర్ అడాప్టెడ్ టు మీట్ ద నీడ్స్ ఆఫ్ డిఫరెంట్ టైమ్. కానీ ఆయన వచ్చిన కాలము వేరు, ఈయన వచ్చిన కాలము వేరు. ఆ కాలానికి అతికినట్లుగా ఆ భాషలో ఆ కోణములో అక్కడ అదే సత్యమును చెప్పాడు. ఇప్పుడు మహమ్మద్ ప్రవక్త కూడా ఈ కాలానికి అనుగుణముగా అదే విషయాన్ని చెప్పాడు. ఖురాన్లో కూడా శ్రీరామచంద్రమూర్తి గురించి, కృష్ణ భగవానుడి గురించి ప్రస్తావన ఉన్నది అని సాక్షాత్తు సద్గురు అయిన తాజుద్దీన్ బాబా చెప్పాడు. అది ఏమిటట? కరీం అంటే కృష్ణుడు, రహీం అంటే రాముడు అని తాజుద్దీన్ బాబా చెప్పాడు. డాక్టర్ డాంకిన్, ద ఓన్లీ మేల్ మండలి ఫ్రమ్ ద వెస్ట్, దెన్ రెడ్ జీసస్ sermon on the Mount and another passage from the New Testament. పాశ్చాత్యుల నుంచి ఒకే ఒక్క మండలి సభ్యుడు డాక్టర్ విలియం డాంకిన్. తను క్రైస్తవులకు సంబంధించినటువంటి సెర్మన్ ఆన్ ద మౌంట్, జీసస్ చెప్పినది, కొండ మీద ప్రసంగము అది. అలాగే న్యూ టెస్టమెంట్ నుంచి ఒక విషయాన్ని చదివి చెప్పాడు. ఆఫ్టర్ హీ రెడ్ ద లైన్, ఒక లైను ఇలా చదివాడు. ఆ లైన్ ఏమిటి? బీ యీ దేర్ ఫోర్ పర్ఫెక్ట్ ఈవెన్ యాజ్ యువర్ ఫాదర్ ఇన్ హెవెన్ ఈజ్ పర్ఫెక్ట్. అందులో ఉందన్నమాట, నీ తండ్రి స్వర్గములో ఉన్న నీ తండ్రి ఎంత పరిపూర్ణుడో నీవు కూడా అంతటి పరిపూర్ణుడవే అన్నటువంటి విషయము ఆ బైబిల్లో ఉన్నది. అతను చదవగానే బాబా ఇండికేటెడ్ దట్ ఇన్ దిస్ వే జీసస్ ఇండైరెక్ట్లీ అసర్టెడ్ దట్ గాడ్ రియలైజేషన్ ఈజ్ ద గోల్ ఆఫ్ ఎవ్రీవన్ and that few people of Jesus' time were ready to hear such truths directly. క్రైస్తు ఇలా చెప్పడము ద్వారా భగవద్ అనుభవము అందరికీ అది నిర్దేశించబడినది, ప్రతివాడు దానిని పొంది తీరవలసి ఉంటుంది.